जय गुरुदत्त श्री गुरुदत्त श्री गुरवे नमः। ప్రథమంగా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క దత్త భక్తులందరికీ అలానే దైవాంశ సంభూతులు భగవత్ స్వరూపులు సాక్షాత్ భగవంతుడు మన గణపతి సత్యనారాయణ స్వామి వారికి అలానే విజయ తీర్థానంద స్వామి వారికి సాష్టాంగ ప్రణామములతో పరాభవనామ సంవత్సర పంచాంగ పఠన కార్యక్రమానికి పఠనం అంటే నేను చెప్పడము, శ్రవణం అంటే నేను వినడము. పంచాంగ పఠన శ్రవణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఎలా ఉంది అంటే సాక్షాత్తు పరాభవ అంటే అందరికీ మనస్సులో ఏదో భయం, ఏదో జరుగుతుంది కాదు. ఈ పరాభవ అనేది పరా అంటే మహాశక్తి స్వరూపంతో కూడుకున్నటువంటి యొక్క అమ్మవారి స్వరూపం. అలాంటిది పరాభవనామ సంవత్సరంలోనే ప్రారంభంలోనే సాక్షాత్ భగవత్ స్వరూపులు పక్కనే కూర్చొని చెప్పడం నాకు పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. వాస్తవంగా పూర్వజన్మ సుకృతం. అలానే ఈ పరాభవనామ సంవత్సరం అంటే ఏమిటి అంటే పంచాంగ పఠనానికి ప్రారంభంలో శుక్లా పరదరం శిఖభరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహర్షిం అనేకదంతం భక్తానాం ఏకదంత ఉపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం అయగ్రీవం ఉపాస్మహే. శ్రీకళ్యాణ గుణమహం త్రిపాలం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన పుణ్యపుణ ఆయుర్వృద్ధిరముత్తమం శుభకరం సంపాదన సుసాధనం సంస్కృతం పంచాంగం. అంటే పంచాంగము అంటే ఏంటంటే పంచాంగ శ్రవణము వింటేనేనట గంగా స్నానం చేసినటువంటి యొక్క ఆ యొక్క పుణ్యము. అలానే మన ఇంట్లో శుభకార్యములో ఉండే ఏ విధమైనటువంటి యొక్క ఆనందం ఉంటుందో అలాంటి యొక్క ఆనందము ఒక బ్రాహ్మణుడికి కానీ ఎక్కడికి కానీ ఒక గోదావరి దానం చేస్తే